కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు కదా కాబట్టి పరిపాలన బాగానే ఉంది. మరి ముందు ముందు ఎట్టుంటే తెలవదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు. అయితే దశల వారీగా పెంచుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? మంచిదే, ఇది మంచి పరిపాలన. అది ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? దీనివల్ల ఇప్పుడు మనకి అభివృద్ధి జరిగితే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఉద్యోగ అవకాశాలు గమనిస్తే యువతకు బాగుంటుంది. కొద్దిగా కుర్రోళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న ఉచిత ఇసుక అవలంబించారు. అయితే వెనకాల కొద్దిగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మాట్లాడబడదు. ఇది నిజమా అబద్ధం? నిజమే కాదు, కానీ రోజు టీవీలో మట్టి డబ్బులు తీసుకుని ఇసుకెత్తున్నారని చెప్తున్నారు. అది అంటే చాలామందిని అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే, మనం ట్రాక్టర్ పెట్టుకుంటాం, ఆ ట్రాక్టర్ సంబంధించిన డబ్బులు మనం ఇచ్చుకోవాలి, ఇసుక మాత్రం ఫ్రీ, మీరు తీసుకోండి, వెనక మనం తీసుకెళ్ళాలి డబ్బులు అని చెప్పి అని అంటున్నారు. అది నిజమా లేకపోతే నేను ఇసుక ఇస్తున్నామని చెప్పి అనమాట దాని డబ్బులు వసూలు చేస్తాం? మీరు చెప్పే వార్తలు బట్టి మేము చూసే టీవీల్లో కూడా డబ్బులు తీసుకుని ఇసుకెత్తున్నారని వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు. మళ్ళీ అన్న క్యాంటీన్ ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? సరే, అవన్నీ మంచిదేని అనుకోండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉందండి, ఏం పర్లా. అన్న మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? బాగానే చూడొచ్చు, ఇంటింటికి ఇచ్చేస్తున్నారు కదండి, బాగానే ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 అని చెప్పి దశల వారికి 250 పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఏం చేయకుండా ఒకేసారి 4,000 ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? బాగానే ఉంది, అది ఒకేసారి చాలా బాగుంది. తర్వాత రోడ్డు పక్కన చెత్త కూడా తీసిన వాళ్ళు ఉండేవారు కాదు ఇది వరకు, ఇప్పుడు ఎప్పుడప్పుడు ఏరేస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కింద ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఈ పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కరెక్ట్గా పని చేస్తున్నారు. ఇప్పుడు బాగా తెల్లారకుండా తమిళ రాత్తుంటే వెళ్ళిపోయారు. అందులో సమస్య లేదు, వర్కర్ బాగా పని చేస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చేది చంద్రబాబు నాయుడు గారేనా? కరెక్ట్గా. ఇప్పుడు రైతులను ఆదుకునే ముఖ్యమంత్రి ఎవరు అసలు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడుని చూశారు, ఇంతకు ముందు రాజశేఖర రెడ్డిని చూశారు. అసలు రైతుల పక్షం నిలబడిన వ్యక్తి ఎవరు? రైతుకి నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. వైఎస్ కూడా బాగానే చేసాడు అప్పుడు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఒకసారి మన ముఖ్యమంత్రికి చూసాం, అంత గత ముందు 3 సార్లుగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి చూసాం. కానీ వైఎస్ జగన్మోహన్ రైతుల పట్ల సరిగ్గా అవగాహన లేక ఇష్టానుసారంగా చేసేదని చెప్పి వార్తలు వచ్చే ఉన్నాయి. అది నిజమే అబద్ధం? నిజమే, అది నిజమే. ఇప్పుడు అమరావతి రాజధాని ఉందిగా మనకి, దానికోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చెప్పి టైం అంతా వృధా చేశాడు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇది ఎలా చూడవచ్చు, చాలా అభ్యసనం చేసాడు దాన్ని, చాలా తప్పుడు పని అది. బాబాయ్ ఇప్పుడు మన నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారేనా? చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం? నెంబర్ 1 పైన ఏం పర్లా. బాబాయ్ ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని ఎవరైనా చెప్పుకుంటే వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో పని అక్కడ అవజేస్తారంట. అది నిజం అబద్ధం? కరెక్టే, అది కరెక్టే. ఇక ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే అన్నం తిన్నవారా అన్న తర్వాత ఏ పని అని అంటారంట. అది నిజం? అంతే, అది నికరం. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం తీసాడు, మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మనం ఎలా చూడవచ్చు? బంగారులాగా లేబర్కి బోల్డ్ అంత గడుతుంది అది. మద్యపానం ఉంది కదా, నాసిరకం ముందు వచ్చింది అంటారు, దానివల్ల అనేక మంది చనిపోయారు అంటారు. అది నిజమేనా అబద్ధమా? చనిపోతాం ఏమో కానీ అది చాలా తప్పుడు మందు, ఎంత తాగినా ఎక్కుతలేదు, ఆకలి ఎత్తలేదు. దానివల్ల డబ్బులు నాశనం చేసుకున్నారా? బంగారులాగా